బిజీ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈజీగా చేసుకునే బీరకాయ పచ్చడి చేసి చూపిస్తున్నా. ఇది 28 యురేషియా వాక్ అనమాట. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 3 స్పూన్స్ శనగపప్పు, అట్లాగే 2 స్పూన్స్ మినప్పప్పు అనమాట వేసి, అందులోకి మీ కారం తగినట్లు పచ్చిమిర్చి అనమాట. నేనైతే 5 పచ్చిమిరపకాయలు తీసుకొని వేసుకొని ఫ్రై చేసుకున్నా. ఈ ఏఎంసీ కుక్కర్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, కాంటాక్టే పర్చేస్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో మనం కుక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, డ్యూటీ మార్నింగ్ లేచి వంట చేయకుండా బయట ఆర్డర్లు పెట్టుకొని తింటూ ఉంటాం. అట్లా తినడం మంచిది కాదండి. బయట ఫుడ్ ఇప్పుడు ఏమేమో కలుగుతున్నాయి, అన్నీ కల్తీలు కదండి. మనం ఇంట్లోనే ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు. తొందరగా కుక్ అయిపోయే కుక్వేర్స్ అనమాట ఇవి. చూసారు కానీ ఇందులో ఒక బీరకాయని కట్ చేసి వేసుకున్నా. మళ్ళీ ఆయిల్ యాడ్ చేయలేదు, అదే ఆయిల్లో ఫ్రై చేస్తున్నా. బీరకాయని ఫ్రై చేసినాక ఇందులోకి ఒక టమాటా, అంతే అండి. టమాటా వేసినాక ఒక 3-4 పిక్కలు తీస్తాం కదా చింతపండు, దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై అయిపోతాయి. నార్మల్గా అయితే బీరకాయ వేసినప్పుడు మళ్ళీ ఆయిల్ పోస్తారు, అట్లా అవసరం లేదు. ఇందులో ఉన్న బీరకాయలో వాటర్ ఉంటుంది కదండి, దాంతోనే కుక్ అయిపోతాయి ఈజీగా. మనకి బయట వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మంచిగా కుక్ అయిపోయినాయి చూడండి. వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు, అడుగు కూడా మాడిపోలేదండి. మంచి కుక్ అయినా ముందుగా ఫ్రై చేసిన వాటిని మనము మిక్సీ పట్టి ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి బీరకాయ ఫ్రై చేసినాం కానీ వాటిని వేసుకోవాలన్నమాట. వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ముందుగా పోపు వేసుకోవాలన్నమాట. ఇందులోనే నేను పోపు వేస్తున్నా, మళ్ళీ సపరేట్గా ఏమి వేస్తలేను. చూసారు కదండి. ఇందులోకి ఒక 5 వెల్లుల్లి రెమ్మలు జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలన్నమాట. ఎండుమిర్చి అట్లాగే కరివేపాకు పోపు దినుసులు వేసి మంచిగా మిక్సీ వేసి పట్టిన దాన్ని కలుపుకోవాలన్నమాట. చూసారు కానీ ఎంత తొందరగా అయిపోయిందో. థ్యాంక్ యూ ఫర్